డీటెయిల్స్లోకి వెళ్తే దేవుడు దెయ్యం ఇవన్నీ మనబోటోళ్లకే, కబ్జాకోరులకు కాదు. వాళ్లు తలుచుకుంటే దేన్నైనా మింగేయగలరు. కృష్ణా జిల్లాలో ఓ రాముడు కబ్జాకోరుల చేతుల్లో చిక్కి వెలవెల్లాడుతున్నాడు. రాముడి దేవాలయ భూముల కబ్జాపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మూడు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన దేవాలయం, 100 ఎకరాల దేవుడి మాన్యం ఉన్న వైభవం కోల్పోతున్న కోవెల, 5 ఎకరాల సువిశాల ఆలయ ప్రకారంతో అపర భద్రాద్రిగా వెరసిల్లిన ఆలయం ఇప్పుడు కబ్జాకోరుల చెరలో చిక్కి కకావికలమైపోయింది. కోదండం చేతబట్టి లోకాన్ని పాలించిన ఆ కోదండరాముడి ఆలయ మాన్యాన్ని భూబకాసురుల కాజేస్తుంటే దీనంగా చూస్తూ ఉండిపోయాడు ఆ రాముడు. గ్రామంలో ఉన్నటువంటి కోదండరామాలయ భూములని గత అనేక సంవత్సరాలుగా కొంతమంది ఆక్రమణ చేసి మరి వారు దేవాలయానికి ఎటువంటి ప్రతిఫలం కూడా చెల్లించకుండా ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దేవాలయానికి నిత్య నైవేద్యం పెట్టడానికి కానీ లేదా దేవాలయ అవసరాలకి ఈ భూములను వినియోగించకుండా కేవలం అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇది. భద్రాచల రాముని తర్వాత ఈ ప్రాంతంలో రెండవ భద్రాద్రిగా పేరొందినటువంటి చనుబండ కోదండరామ దేవాలయానికి 125 ఎకరాల భూముల్ని దాతలు కట్టబెడితే మరి ఇటీవల కాలంలో కొంతమంది పెద్దలు ఈ భూములను ఆక్రమించుకుని అక్రమంగా తమ స్వాధీనంలో ఉంచుకుని ఈ భూములను అనుభవిస్తున్నారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చెనుబండ. ఈ గ్రామం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది కోదండరామస్వామి దేవాలయం. కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ దేవాలయానికి 3 శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. రామిరెడ్డి అనే భక్తుడు ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో గోళ్లతో వలిచిన తలంబ్రాలను ఎడ్ల బండిలో తీసుకుని భద్రాచలం వెళ్లి శ్రీరాముడికి సమర్పించేవాడు. వృద్ధాప్యం వచ్చాక తాను వచ్చే ఏడాది నుండి భద్రాద్రి రాలేనని, తనకు ఏదో ఒక ఉపాయం సూచించమని కోరితే రాముడు కలలో కనిపించి తన విగ్రహాలు పలానా చోట ఉన్నట్టు చెప్పారని ప్రతీతి. ఆ విగ్రహాలతో రామిరెడ్డి చనుబండ గ్రామంలోని 5 ఎకరాల భూమిలో రామాలయం నిర్మించారు. ఆలయ నిత్య కైంకర్యాల నిమిత్తం 100 ఎకరాల భూమిని ఆలయానికి రాసి ఇచ్చారని స్థల పురాణం చెబుతోంది. ప్రతి ఏడు రాముడి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఈ క్షేత్రంలో జరిగేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందిన ఈ ఆలయం నేడు దీపం పెట్టే నాథుడు కూడా లేక వెలవెలబోతోంది. కోదండ రామాలయం 2 ఏళ్ల క్రితం వరకు పాలక మండలి ట్రస్టీల చేతుల్లో ఉండేది. ఆలయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో సీతాదేవి ముక్కు భాగంలో విగ్రహం పగుళ్లు రావడంతో 2003లో విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేశారు. అప్పట్లో ఆలయ మరమ్మతుల కోసం 25 లక్షలు వసూలు చేశారని, అయితే ఆలయాన్ని మరమ్మతు చేసిందేమీ లేదంటున్నారు గ్రామస్తులు.
ఈ గ్రామానికి మా చిన్నతనం నాకు 55 సంవత్సరాలు. ఈ 55 సంవత్సరాల్లో నా చిన్నతనంలో శ్రీరామనవమి అని చెప్పి అనేది అందరూ అనుకుంటున్నాం. పోతే ఇక్కడ సనబండ తిరణాల అని చెప్పి కోదండరాముడు తిరణాల కళ్యాణం అని చెప్పి అనేది ఆలోచనతోనే ఉండి మేము ఈ చుట్టుపక్కల నరసింహరావుపాలెం, కృష్ణారావుపాలెం, సనబండ, సూరంపాలెం, కొర్లమండ, కలగర, లక్ష్మీపురం ఈ ప్రాంతాలకు మొత్తానికి కూడా ఇటు ఆర్లపేట, జనద్రవరం, చెట్ట ఈ గ్రామాల మొత్తానికి కూడా ఇక్కడ ఒక పండగ, ఒక కన్నుల పండగగా ఇక్కడ కళ్యాణం జరుగుతుండేది. ఇదిలా ఉంటే ఆలయ ప్రాంగణంలో 5 ఎకరాల భూమి ఉంటే అందులో 3 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. గతంలో ఓ రెవెన్యూ అధికారిని సహకారంతో స్థానిక కరణం దేవాలయానికి చెందిన 120 ఎకరాల భూమిలో సుమారు 25 ఎకరాల భూమిని దేవుని సేవలో తరిస్తున్న వేర్వేరు కులాల వారికి ఇచ్చినట్టు తెలుస్తోంది. పోగా మిగిలిన 95 ఎకరాలకు ప్రభుత్వానికి సంబంధించి రికార్డులను ప్రభుత్వానికి అప్పగించారు. గతంలో దేవాలయ విషయంలో పలు ఆరోపణలు రావడంతో ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. దేవాదాయ శాఖ రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి చక్కబడుతుంది అని అందరూ ఊహించారు. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. 90 ఎకరాల భూమిలో 30 ఎకరాలను మాత్రమే వేలం విధానం ద్వారా ప్రభుత్వం కౌలుకు ఇస్తుంది. అయితే మిగిలిన 60 ఎకరాల గురించి లెక్కే లేదు. ఆలయానికి చెందిన బ్రహ్మ పుష్కరిణి సైతం మింగేశారంటే కబ్జాకోరులు ఎంతగా రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. చనుబండ కోదండరామస్వామి భజనా బృందంలో ఒక సభ్యుడిగా మాట్లాడుతున్నాను. ఇదే పరిస్థితి కొన్నాళ్ళుగా సాగితే చనుబండ పురాతన కాలంగా ఉన్నటువంటి ఈ రామాలయం కనుమరుగయ్యే అవకాశం ఉందని కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఏదైనా సరే ఈ కొద్దిగా మీడియా వారు కూడా చొరవ చూపి మరి అసలు ఈ రామాలయ భూములు ఏం జరుగుతుంది ఏంటనేది మా ముందు ఒక మాట మాట్లాడుతున్నారు. కళ్యాణం వచ్చేసరికి ఆ 5 రోజులు చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు. దయచేసి మరి ఆ రామయ్య తండ్రి భూముల్ని మరి ఈ గుడిని కూడా డెవలప్మెంట్ చేయాలని నేను ఈ మీడియా తరఫున కూడా నేను విన్నవించుకుంటున్నాను. రాముడు కబ్జా స్పెషల్ బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. గతంలో ఈ ఆలయ నిర్వహణ విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఆర్డీఓ చక్రధర్రావు విచారణకు ఆదేశించి దేవాలయ భూములు ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయరాదంటూ ఆదేశించారు. అయితే అనంతరం వెంటనే ఆ ఆర్డీఓ బదిలీ కావడం అనుమానాలకు తావిస్తోంది. అభినవ భద్రాద్రిగా పేరొందిన ఈ ఆలయం కొందరి స్వార్థపరుల రాజకీయానికి బలైపోతోంది. ప్రభుత్వం తాత్కాలిక ప్రతిపాదికన ఈవోను నియమించినా అతను ఆలయానికి వచ్చేది మాట్లాడేది అరకొరగానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. కళ్యాణోత్సవం సమయంలో కూడా ఆలయానికి రంగులు వేయడం సైతం లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
4 గ్రామాల్లో ఉన్న ఈ భూములు నరసింహరావుపాలెం, చనుబండ, కృష్ణరావుపాలెం, అట్టగే చాట్రాయ ఇది విసన్నపేట మండలం కొర్లమండ, సేపురువారిపాలెంలో 4-5 గ్రామాల్లో ఉన్న ఈ భూములు వీటిని దాదాపు చేతులు మారినట్టు అర్థమవుతుంది. అంతేకాదు అసలు దొంగతనం జరిగినా చెప్పుకునే దిక్కులేనటువంటి పరిస్థితి. ఘన చరిత్ర కలిగి కృష్ణా జిల్లా చనుబండ కోదండ రామాలయాన్ని కబ్జాకోరులు విడిచిపెట్టడం లేదు. 120 ఎకరాల దేవుడి మాన్యంలో ఇప్పుడు మిగిలింది కేవలం 30 ఎకరాలే. ఎప్పటి నుండో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయానికి నిత్య కైంకర్యాలు జరగడం లేదు. ఈవో ఎప్పుడొస్తారో తెలీదు. కళ్యాణానికి సైతం ఆలయాన్ని అలంకరించేది లేదు. మరి దేవుడి డబ్బులు ఏమవుతున్నట్లు? ఈ ప్రశ్నలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులే సమాధానాలు చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ బాగ్రాజ్తో వేణుగోపాల్, చనుబండ, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా భద్రాద్రిగా వెలుగొందిన చనుబండ కోదండ రామాలయం దేవుడి మాన్యాన్ని కాజేసి అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయానికి పూర్వ వైభవం తేవాలని, భవిష్యత్ ఆలయ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రాముడు కబ్జా స్పెషల్ ఎడిషన్లో మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఆలయ భూముల కబ్జాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాల్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ వేణు, చెప్పండి, ఆలయ భూములకు కబ్జాపై పూర్తి సమాచారం ఏంటి? సురేఖ, కబ్జాకు దేవుడు కూడా ఫలవంతని పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఒకప్పుడు భగవంతుడు అంటే కాస్త భయం ఉండేది, భక్తి ఉండేది. అయితే ఇప్పుడంతా పోయింది. పూర్తిగా స్వార్థపూరిత రాజకీయాలు, సంపాదనే ధ్యేయంగా కబ్జాకోరులు రెచ్చిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. కృష్ణా జిల్లా చాట్రాయ మండలం చనుబండ అంటే కోదండరాముడు, కోదండరాముడు అంటే చనుబండ. అంతగా పెనవేసుకుపోయిన ఆ చనుబండ కోదండరాముడే ప్రస్తుతం నాకు దిక్కెవరు అనే పరిస్థితిలో ఉన్నాడంటే నిజంగా చాలా బాధ కలిగించే విషయం. 1700 సంవత్సరంలో అప్పుడు నిర్మించిన ఈ ఆలయానికి అప్పట్లోనే భద్రాచలం తహసీల్ నుండి దాదాపుగా 150 ఎకరాలు ఈనాముగా ఇవ్వబడింది. అప్పటి నుండి కూడా ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలకు కావాల్సిన డబ్బంతా కూడా ఆ భూమిని ఎవరికైనా కౌలుకిచ్చో లేకపోతే దాంట్లో పంట వేసో తీసుకొచ్చిన డబ్బులతోనే మొత్తం ఆలయం గడుస్తూ ఉండేది. అయితే ఇప్పుడు మనం చూడవచ్చు, రామాలయం పూర్వభావం పోవడమే కాకుండా రామాలయంలో ఎక్కడ చూసినా కూడా ఆ ఆలయానికి సంబంధించిన భూమి ఏమైపోయింది అన్న ప్రశ్నకు మాత్రం ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. ఆలయం 5 ఎకరాల్లో ఉండేది, ఇప్పుడు కేవలం 3 ఎకరాల్లో ఉంది. పుష్కరిణి 30 ఎకరాల్లో ఉండేది, ఇప్పుడు కేవలం 1/2 ఎకరంలో ఉంది. ఆలయానికి సంబంధించిన 130 ఎకరాల్లో కేవలం 30 ఎకరాలు మాత్రమే మిగిలింది. అంటే రాముడి భూముల్ని కూడా కబ్జా చేసి ఏ విధంగా ఆస్వాదించవచ్చు, అవి కూడా వాటి నుండి కూడా డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి ఇక్కడ వారు దిగిటారు. దీని అంతటికీ కూడా ఓ రెవెన్యూ ఉద్యోగి, మాజీ రెవెన్యూ ఉద్యోగి వెనకాల ఉండి గ్రామస్తుల్ని కూడా కలుపుకుని ఈ మొత్తం చేసినట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై ముందుకు వచ్చిన వారు ఎవరైనా దీని మీద యాజిటేషన్ చేసిన వారిని కూడా భయపెట్టి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది చాలా దారుణమైన పరిస్థితిగానే మనం చెప్పుకోవచ్చు. 99 టీవీ అక్కడికి వచ్చి పరిశోధనాత్మకంగా ఈ కథనం చేస్తుందని తెలిసిన తర్వాత కూడా చాలా ప్రలోభాలకి గురి చేశారు. ఈవోని మనం దీనిపై వివరణ అడగడం జరిగింది. ఆయన వివరణ ఇవ్వాలంటే కుదరదు అని చెప్పారు. అక్కడికి రాని కూడా కనీసం ఆయన 6 నెలల్లో ఒక్కసారి కూడా అక్కడికి రాని పరిస్థితి ఉంది. ఈ మొత్తం పరిస్థితిని చూసి ఖచ్చితంగా రాముణ్ణి కూడా ఈ కబ్జాకోరులు విడిచిపెట్టలేదని మనం అర్థం చేసుకోవచ్చు. రేఖ, వేణు, ఈ భూముల అవకతవకలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అసలు? అంటే ఈ భూముల అవకతవకలు 2003లో తొలిసారిగా బయటపడ్డాయి. 2003 వరకు కూడా
1700 సంవత్సరంలో రామిరెడ్డి అనే ఒక భక్తుడు ప్రతిష్ఠించిన విగ్రహాలే ఉన్నాయి. ఆ విగ్రహాల స్థానంలో సీతాదేవి ముక్కుకు ఒక చిన్న గాయమైందని ఆ విగ్రహాలను మార్చేసి విగ్రహాలను పునఃప్రతిష్ఠ పేరిట చారిత్రక విగ్రహాలను బయటపడేసి 25-30 లక్షల రూపాయలు వసూలు చేసి ఒక కొత్త నిర్మాణాన్ని చేశారు. అప్పుడే చాలా మంది వ్యతిరేకించారు. పురాతన విగ్రహాలు ఎందుకు తీయాల్సి వస్తుందన్న వాదన వచ్చిన నేపథ్యంలోనే కొంతమంది పూర్తిగా దీనిపై ఇన్వెస్టిగేషన్ జరిగారు. అప్పుడు భయంకరమైన నిజాలు కనబడినాయి. రాముడు భూములన్నీ కూడా మాయమైపోయాయి అని. అప్పటి నుండి అక్కడ రాముడు అనే ఒక స్థానిక వ్యక్తి, ఒక 80 ఏళ్ల వృద్ధుడు దీనిపై పోరాటం చేస్తూనే వచ్చాడు. అలా పోరాటం చేస్తున్న ఫలితంగానే ఈ భూముల్లో అవకతవకలు వచ్చాయని 2009వ సంవత్సరంలో గవర్నమెంట్ గుర్తించింది. అప్పటి ఆర్డీఓ చక్రపాణి నేతృత్వంలో ఈ మొత్తం భూములపై కూడా ఒక సర్వే చేయాలని, అలాగే ఈ భూములను ఎవరికి రిజిస్ట్రేషన్ చేయకూడదని కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తర్వాతే మొత్తం ఈ భూముల అవకతవకల గురించి విషయాలు బయటకు వచ్చి అప్పటి నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆలయం చూస్తుంది. అయితే ఒక 3 సంవత్సరాలుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎంత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందంటే రాముడి కళ్యాణానికి కూడా కనీసం ఆలయానికి రంగులు వేయని పరిస్థితి. నిత్యం వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వారందరూ సమర్పించే కానుకలు అవన్నీ ఉన్నా కూడా ఆలయ నిర్వహణని పట్టించుకోకుండా గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూడొచ్చు సురేఖ. వేణు, ఇదంతా బయటికి వచ్చాక ధర్మకర్తల మండలి స్పందన ఎలా ఉంది? వారైతే ఇప్పటికీ కూడా దున్నపోటు మీద వర్షం ఏ విధంగా కురిస్తే అది ఎట్లా స్పందించకుండా ఉంటుందో వారందరూ కూడా అలాగే ఉన్నారు సురేఖ. అయితే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత 6-7 నెలలుగా జీతాలు కూడా అక్కడ ఉద్యోగులు, 2 ఉద్యోగులు ఉన్నారు. ఒక అతను సెక్యూరిటీ అయితే ఇంకొక అతను అక్కడ పంతులుగా ఉన్న వ్యక్తి. వారికి కూడా 6-7 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా ఉన్న పరిస్థితి. దేవాదాయ శాఖ ప్రతినిత్యం బిల్లుల రూపంలో వారికి జీతాలు ఇస్తున్నా కూడా ఈవో రాంబాబు ఎప్పుడు ఆలయానికి వచ్చింది లేదు, వాళ్ళకి జీతాలు ఇచ్చింది కూడా లేదు. ఈ పరిస్థితుల్లో మనం అక్కడి నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత 1 నెల జీతం ఇచ్చినట్లుగా. మీరు ఒకసారి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. చెనుబండ కోదండ రామాలయ భూముల కబ్జాల వ్యవహారంపై స్పందించేందుకు అక్కడి గ్రామస్తులు చలసాని రామారావు మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే రామారావు గారు. నమస్తే అండి. అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారండి? దేవుడి మాన్యం కబ్జా గురించి మీకేమైనా తెలిసిందా? అంటే ఈ ఆలయాన్ని ఇప్పుడు 100 సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారండి. పూర్వం జమీందారుల కాలంలోనే భద్రాచలం జమీందారులు దీనికి 5 ఎకరాల భూమిని కేటాయించారండి ఆలయ నిర్మాణానికి. ఆ తర్వాత దాతలు, జమీందారులు కానీ ఇతర దాతలు కానీ 125 ఎకరాలు ఈ దేవుడి మాన్యం కింద భూముల్ని కేటాయించారు. అయితే ఇవాళ ఈ భూములన్నీ కూడా కబ్జాకు గురైనాయి. 125 ఎకరాలు ఉండాల్సినటువంటి భూమి ఇవాళ 30 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పి 30 ఎకరాలకే రైతులకి లీజుకి ఇస్తూ పాట పెడుతున్నారు. దేవుడికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కొద్దిమంది తమ భక్తంలోకి తీసుకుని ఈ భూముల్ని స్వాధీనం చేసుకుని వాళ్ళ గ్రామ రికార్డులను కూడా మార్చేసి మరి ఈ రకంగా చేశారు. గతంలో ధర్మకర్తల పాలనలో ఈ భూములు అన్యాక్రాంతం జరిగింది. అయితే ఇప్పుడు దేవాదాయ శాఖ వారు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ వారు మరి ఈ భూముల్ని వెలికి తీయటంలో విఫలమయ్యారు. వారు గతంలో ఈ అపర భద్రాద్రిగా పేరు పొందినటువంటి చెనుబండ కోదండ దేవాలయంలో వారం రోజుల పాటు శ్రీరామనవమికి కళ్యాణం జరిపి ఉత్సవాలు జరిపేవారు. 10 గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు, కుటుంబాలు తరలివచ్చి ఇక్కడ ఉత్సవాలు చేసేవారు. ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి. కానీ ఇటీవల కాలంలో మరి దేవుడికి దీప నైవేద్యాలు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. అందువల్ల ఈ భూముల వ్యవహారాన్ని సమగ్రంగా సర్వే నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్నాం గ్రామస్తులందరూ. అలాగే పెద్దలు ఈ భూములు ఆక్రమించుకుని మరి వాటిని అనుభవిస్తూ ఉంటే దేవాలయానికి చెందాల్సిన ఆస్తుల్ని వాటిని కాపాడాల్సినటువంటి దేవాలయ శాఖ మరి నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనటువంటిది కాదు. రామారావు గారు, మీరు ఈ వ్యవహారాన్ని అంతా ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి? గతంలో మేము గ్రామస్తుల అందరి తరఫున సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లామండి. వారు స్వయంగా వచ్చి దేవాలయ భూములన్నింటినీ కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చారు. అయితే తర్వాత ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవటం, ఆ కారణం చేత మళ్ళీ ఈ సమస్య మూలన పడిపోయింది. ఈవో గారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన దీన్ని సక్రమైనటువంటి పద్ధతిలో పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేసి ఈ భూముల్ని ఏ కోదండరామ దేవాలయం అయితే గత వైభవంతో 10 సంవత్సరాల క్రితం వరకు వెలుగొందిందో దాన్ని తిరిగి పునఃస్థాపన చేయాలంటే ఈ భూములన్నింటినీ కూడా మళ్ళీ దేవస్థానం వారు స్వాధీనం చేసుకుని
మరి రైతులకి, అది కూడా పేద రైతులకి కౌలుకి ఇచ్చి ఆ కౌలు డబ్బులతో ఈ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్నాం. రామారావు గారు, అసలు దీనికి అంతటికీ ప్రధాన కారణం ఎవరని మీరు భావిస్తున్నారు? ఇది గతంలో ధర్మకర్తల చేతిలో ఉన్నప్పుడు వారు ఈ భూముల్ని మరి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులు ఆక్రమించుకున్నారు. మరి అలాగే ఇక్కడ భక్తులు స్నానాలు చేయడానికి ఉన్నటువంటి పుష్కరిణి 2 ఎకరాల భూమి ఉంటే ఆ పుష్కరిణి మొత్తం పూర్తి చేసి ఇవాళ గృహ సముదాయం నిర్మించేశారు తప్ప అక్కడ ఏ రకమైనటువంటి గుర్తులు కూడా లేవు. ఒక చిన్నది, ఒక 1/2 ఎకరం భూమిలో మాత్రం చిన్న పుష్కరిణి ఒకటి నిర్మించారు. దాంట్లో నీళ్లు లేవు, అది పాడుబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా నిర్లక్ష్యానికి గురైందండి. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవటం, కొంత ధర్మకర్తల యొక్క నిర్లక్ష్యం, ఈ కారణం చేత ఈ భూమి అన్యాక్రాంతమైంది. ఇప్పటికైనా గతంలో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తే మొత్తం భూమి అంతా కూడా ఆ గ్రామంలోనే ఉంది. ప్రతిమంది పెద్దవాళ్ళు దీన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఈ సర్వే జరగకుండా వాళ్ళు నివారించడం జరుగుతున్నదండి. ఓకే, థ్యాంక్ యూ రామారావు గారు. ఇక దేవాలయ పరిరక్షణ సమితి నుంచి రవికుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. రవికుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా. రవికుమార్ గారు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కృష్ణా జిల్లా చెనుబండ కోదండ రామాలయం భూముల కబ్జాకు గురయ్యాయి. దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు ఈ కోదండ రామాలయము చెనుబండ గ్రామం ఉంది, మీరు చూపిస్తున్నారు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు కృష్ణా జిల్లాలో కొల్లోలుగా ఉన్నాయమ్మా. ప్రతి దేవాలయానికి అప్పట్లో ఉన్న ఎవరైతే నిర్మాణానికి దోహదపడ్డారో వారందరూ కూడా దేవాలయ సంరక్షణ కోసం, దేవాలయాల దీప నైవేద్యాల కోసం కొంత భూమిని ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా దేవాలయం కట్టడం గొప్ప కాదు, దాని ఆలనా పాలన చూడడమే గొప్ప అనే ఒక మంచి ఆలోచనతో ఆనాటి దాతలు గాని ఉదాసీనంగా ఎన్నో ఎకరాల భూములను వాళ్ళకి కావాల్సిన, అంటే ఆ దేవాలయ మనలకు కావాల్సినంత భూములను వారికి ఇచ్చి దాన్ని వ్యవసాయ రూపంలో కానీ కౌలు రూపంలో కానీ వచ్చే ఆ యొక్క ధనంతో ఉత్సవాలు నిర్వహించాలి. అంటే ఒకవేళ నా పిల్లలు కానీ ఎవరైనా కూడా నిర్వహించలేకపోతే అటువంటి ఉత్సవాలు ఈ ధనంతో నిర్వహించాలి అనే ఒక మంచి సంకల్పంతో వారు చేసిన కార్యక్రమాల్ని నిజంగా దేవాదాయ శాఖ భ్రష్టు పట్టిస్తోంది. ఇదే మేము చాలా సార్లు చెప్పడం జరుగుతోంది. అసలు ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవాదాయ శాఖలో ఇప్పుడు మీరు చూపిస్తున్న 30 ఎకరాలకి ఎందుకు లీజుకి ఇస్తున్నారు అనే ఆ అధికారిని అడిగితే నాకు ఇంతే ఇచ్చారు అని చెప్తాడు. కానీ ఇచ్చినంత కాదు, ఎంత ఉంది, ఎంతవరకు మనం సంరక్షిస్తున్నాం అనే ఒక బాధ్యత అక్కడ ఉన్న అధికారికి ఉండాలి. అదే లేనప్పుడు అతను చేస్తున్న వ్యవహారం మొత్తము కూడా సార్ తప్పు చేస్తున్నాడు. ఆ తప్పుని ఈ రోజు టీవీ 99 వారు బయటకు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు వ్యవస్థను, హిందూ మతాన్ని కానీ దేవాలయ వ్యవస్థను కానీ నిర్వీర్యం చేసే కృషిలో భాగంలో ఉన్న వీరంతా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని అభివృద్ధి పొందితే ఇంకొక దేవాలయం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటుంది, ఆ యొక్క మండలం బాగుంటుంది అనే ఒక ఆలోచన చేయకుండా అక్రమార్కులకి వత్తాసు పలుకుతూ వీరే అక్రమాలకు పైచేయి కలుపుతూ వీరే దానికి ఆజ్యం పోస్తూ దేవుడి యొక్క మాన్యాన్ని కూడా ఇంత దారుణంగా, ఇంత కఠినాత్మకంగా తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండో అంశం ఇందులో మీరు ఇందాక నుంచి నేను చూస్తున్న ఒక అంశం ఏంటంటే అంత పెద్ద గొప్ప దేవాలయాన్ని, అంటే ఇప్పుడు మొన్న 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మన భద్రాద్రి కళ్యాణం ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది, మనం ఎక్కడ చేయాలనుకుంటున్నాం. రవికుమార్ గారు, ఈ దేవాలయాన్ని ఎందుకు పెట్టించాలో కూడా మాకు అర్థం కావట్లేదు. రవికుమార్ గారు, మీరు పరిరక్షణ సమితిలో ఉన్నారు. ఈ ఆలయ భూముల రక్షణకు మీరు ఏదైనా చర్యలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి 99 టుడే రాముడి కబ్జా స్పెషల్ ఎడిషన్.